రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. మధ్యలో శంకర్ భారతీయుడు 2 సినిమా కోసం పనిచేయడంతో ఈ సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ విడుదల ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఫిలిం నగర్ లో ఒక వార్త వినబడుతుంది. ఈ సినిమాను దసరా బరిలో దింపాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ దసరా బరిలో దేవర మరియు ఓజీ సినిమాలు ఉన్నాయి. కానీ దేవర సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర సినిమాను షూటింగ్ ఆలస్యం వల్ల అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ 2 సినిమాలు పోటీ పడితే మాత్రం 2 సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేవర సినిమా రావడానికి 2 వారాల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా విడుదలవుతుంది. ఎటు చూసినా గేమ్ చేంజర్ సినిమాకు సరైన డేట్ దొరకడం లేదు. ప్రతి సినిమాకు పకడ్బందీ ప్లాన్ చేసే దిల్ రాజు ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త నిదానంగా ఉన్నారు. బడ్జెట్ అనుకున్న దానికంటే బాగా పెరిగింది. మొత్తం మీద గేమ్ చేంజర్ అనే సినిమా ఓజీ మరియు దేవరా సినిమాల మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ కోసం భీమ్ వెనక్కి తగ్గుతాడా లేదా బాబాయ్ వెనక్కి తగ్గుతాడా చూడాలి. ఒకవేళ ఓజీ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఫైట్ రామ్ చరణ్ మరియు భీముల మధ్య ఉంటుంది. RRR వంటి భారీ హిట్ తర్వాత వస్తుండడంతో ఈ 2 సినిమాలపై భారీ అంచనా నెలకొన్నాయి. మొత్తానికి గేమ్ చేంజర్ విడుదల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మూవీ టీం వారు అధికారికంగా ప్రకటించే వరకు మనం ఎదురు చూడవలసి ఉంటుంది.